Good morning, students. Today we are going to start parabola. A parabola is the locus of a point which moves in a plane such that its distance from a focus is equal to its distance from the directrix. Here fixed point మనం ఫోకస్ అనుకున్నాం కదా, ఈ ఫోకస్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అండ్ ఈ పాయింట్ నుండి ఈ డైరెక్ట్రిక్స్కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ అంటారు. ఈక్వల్ ఉంటే అది పారాబోలా. అంటే ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ పారాబోలా అని చదువుకున్నాం కదా ప్రీవియస్లో. ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్ అవుతుందండి. ఇక్కడ దాన్ని ఏం తీసుకుంటున్నామంటే లెట్ ఫోకస్ ఈజ్ x1, y1 అనే పాయింట్ తీసుకుంటున్నాం అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ అ లైన్ ax plus by plus c equal to 0. Let p of x comma y be a point on the parabola and ఈ pm అనేది ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తున్నాం ఫ్రమ్ p టు డైరెక్ట్రిక్స్. అంటే ఇక్కడి నుంచి ఒక లైన్ జాయిన్ చేస్తున్నాం, దీన్ని పర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాం. By the definition of the conic section, by the definition of the parabola, SP by PM equal to E, where E అనేది ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది. సో SP by PM equal to 1. SP on cross multiplication we get SP equal to PM, then squaring on both side SP square equal to PM square. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, the distance between 2 points is, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x2 y2 x1 y1, ఆల్రెడీ x1 y1 తీసుకున్నాం కదా ఫోకస్ని. x2 y2 x1, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. హియర్ x2 ప్లేస్లో x ఉంది, x1 ఉంది. సో x minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus y1 హోల్ స్క్వేర్. హియర్ ఈ అనేది ఒకటి కదా, మనకి 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఫార్ములా ax plus by plus c హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి ఇది ఇలా వస్తుంది. ఈ పాయింట్ ఇదొక డెఫినేషన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అరౌండ్ ఒక 12-13 దాకా ఉన్నాయి పారాబోలాలో. అండ్ ఎలిప్స్లో కూడా సేమ్ ఉంటుంది. హియర్ ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ ఉంటుంది, అండ్ ఎలిప్స్లో అయితే ఒక వాల్యూ ఇస్తుంది మనకు. ఇఫ్ ఈ లెస్ దెన్ 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ, అంటే ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 అయితే ఎలిప్స్ అవుతుంది. అదే ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 అవుతే హైపర్బోలా అవుతుంది. అంటే ఇదే పాయింట్ మీద మనకు 3 చాప్టర్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. x minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ax plus by plus c హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. Let us see some problems in this type. ఒక 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే ఫార్ములా, మనకి ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం మాత్రమే. అదొక ప్రాబ్లం చూడండి. ఫస్ట్ సెకండ్ ఏదైనా కావచ్చు. ఫోర్త్ వన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ ఎట్ 2, 3 and directrix 3x plus 4y plus 1 given. Fourth problem. And focus ఏమి ఇచ్చాడు ఇక్కడ 2, 3 అండ్ డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చాడు
and directrix 3x plus 4y plus 1 equal to 0. And by the definition of the parabola, and ఒక పాయింట్ ఏం తీసుకుంటున్నాం, let p of x comma y be a point on parabola, be a point on parabola, and ఒక pm డ్రా, ఇట్లా మనకు పాయింట్ ఇస్తాడు కదా, ఒక పారాబోలా ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ ఫోకస్ తీసుకుంటున్నాం, ఇది ఆల్రెడీ మనకు వచ్చేస్తుంది. ఈ పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేయండి. ఇది పాయింట్ పి, ఇది ఫోకస్ ఎస్, ఇది డైరెక్ట్రిక్స్. సో ఇక్కడ ఎం అనే పాయింట్. డ్రా ద పర్పెండిక్యులర్ లైన్, డ్రా ద లైన్ ఫ్రమ్ పాయింట్ టు directrix, point to directrix. So by the definition of the parabola, SP by PM equal to 1, SP by PM equal to 1. So on cross multiplication we get SP equal to PM, then squaring on both sides, SP square equal to PM square. P అనే ఎక్స్ కామా వై అనే పాయింట్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఫోకస్ 2,3. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, దట్ ఈస్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చాడుగా 3x ప్లస్ 4y ప్లస్ 1, 3x ప్లస్ 4y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ a and the coefficient of y is b. So by a square plus b square kada. So 3 square plus 4 square, 3 square plus 4 square. Here we have a minus b whole square, here also a minus b whole square. A minus b whole square where a square plus b square minus 2ab. Here also same, a square where a equal to y and b equal to 3. A square plus b square plus 2 into y into 3. Here 3x plus 4y plus 1 whole square by 3 square 9 plus 4 square 16. 16 plus 9 25. And cross multiplication we have 25 into x square plus 4 minus 2 2s are 4 into x, 4x plus y square plus 3 square value 9, 2 3s are 6 into y, 6y equal to 3x plus 4y plus 1 whole square. Here we have a plus b plus c whole square formula. A plus b plus c whole square equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ a ప్లస్ b ప్లస్ c కాకుండా a మైనస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అనే ఫార్ములా వస్తుంది. దీన్ని ఎలా రాస్తామంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇక్కడ a కోఎఫిషియంట్ అంటే a యొక్క సైన్ ఏముంటుంది, ప్లస్ ఉంటుంది, b యొక్క సైన్ నెగటివ్. సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ దట్ ఈస్ 2ab. హియర్ b యొక్క సింబల్ మైనస్, a యొక్క సింబల్, c యొక్క సింబల్ ప్లస్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, తర్వాత 2bc ప్లస్ సింబల్ ప్లస్ సింబల్, సో 2ca. అంటే మనకు డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ ఇలా ఇచ్చిండు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x ప్లస్ 4y ప్లస్ 1 ఇచ్చాడు కదా, అదే ప్రాబ్లంకి 3x మైనస్ 4y ప్లస్ 1 ఇచ్చిండు అనుకోండి, ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. అంటే సెకండ్ ఇదే ఫార్ములా a ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ ఫార్ములాని కన్వర్ట్ చేసుకోండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ 2ab ప్లస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca. ఇలా మనకు ఇచ్చిన డైరెక్ట్రిక్స్ని బట్టి ఫార్ములా కన్వర్ట్ చేసుకోండి. స్టాండర్డ్ ఫార్ములా అయితే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్, ఇలా ఈ ఫార్ములా ప్రకారం తీసుకోండి.
సో ఇక్కడ చూడండి 25 into x square minus 4x plus y square minus 6y plus 4 plus 9 plus 13 equal to a square అంటే 3x whole square plus b square 4y whole square plus c square 1 square plus 2ab 2 into 3x into 4y plus 2bc 2 into 4y into 1 plus 2ca 2 into 1 into 3x. So 25 into x square 25x square 25 into 4x 25 4s are 100x 25 into y square 25y square and 25 into 6 150 into y and 25 into 13 25 10s are 250 25 3s are 75 అంటే 325 equal to 3x square the 3 square x square like ab whole square equal to a square b square. Here 3 square x square 3 square value 9x square plus here also same 4y whole square 4 square y square 4 square 16 y square plus 1 plus 2 3s are 6 6 4s are 24 24 xy plus 2 4s are 8 8 into 1 8 8y plus 2 3s are 6x 6x. Bring it left hand side, the positive terms will become negative terms. So 25x square minus 100x plus 25y square minus 150y plus 325 minus 9x square minus 16y square minus 1 minus 24xy minus 8y minus 6x equal to 0. So 25x square 9x square 25 minus 9 16x square. Here 25y square minus 16y square so 9y square. తర్వాత xy term minus 24xy తర్వాత x term minus 100x minus 6x minus 106x minus 150y here minus 8y minus 158y here 325 minus 1 plus 324 equal to 0. Standard equation of the conic sections ఎలా ఉంటుంది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ax square plus by square plus 2hxy plus 2gx plus 2fy plus constant term equal to 0. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది కోనిక్ సెక్షన్. అంటే వన్ ఆఫ్ ది కోనిక్ సెక్షన్ పారాబోలా కదా, ఈ ఫామ్లో ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ax square plus by square plus 2hxy plus 2gx plus 2fy plus c. అంటే స్టాండర్డ్ ఫామ్ ఇలాగ వస్తుంది మనకు. పారాబోలా అయినా ఎలిప్స్ అయినా హైపర్బోలా అయినా ఈ ఫామ్లోకి వస్తుంది. అండ్ లెట్ us solve another problem. నైన్త్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose focus is 2, minus 3 and directrix is 3x minus and focus 2, minus 3 and directrix 3x minus 4y plus 16 equal to 0. సో మనం ఏం తీసుకుంటాం ఇక్కడ, లెట్ p of x, y
be a point on parabola. పారాబోలాలో మనం తీసుకున్న ఒక పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ని ఇక్కడ ఫోకస్ ఎస్, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇస్ ద పాయింట్, ద పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. ఇది ఎం. అండ్ డ్రా పిఎం ఫ్రమ్ పాయింట్ పి టు డైరెక్ట్రిక్స్. Point P to directrix. So by the definition we have SP by PM equal to 1, then SP equal to PM, then SP square equal to PM square. ఇక్కడ ఫోకస్ ఏమి ఇచ్చాడు 2 కదా, 2 కామా -3. ఇక్కడ పాయింట్ x కామా y అంటే x minus 2 whole square ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 3x మైనస్ 4y ప్లస్ 16 హోల్ స్క్వేర్ బై where a equal to 3 and b equal to -4, that is 3 square plus -4 square. Here we have a minus b whole square, that is a square plus b square minus 2ab, 2 into x into 2, a minus b whole square. Here a plus b whole square, where a equal to y and b equal to 3, that is y square plus b 3 square plus 2ab, 2 into y into 3 equal to 3x minus 4y plus 16 whole square by 3 square plus 16, 9 plus 16, 25. On cross multiplication we get 25 x square plus 4, 2 2s are 4 into x, 4x plus y square plus 3 square value 9, 2 3s are 6 into y, 6y equal to, here a minus b plus c whole square, same a square plus b square plus c square plus into minus 2ab 3x into 4y plus 2bc అంటే minus 2bc, 2 into 4y into 16 plus 2ca, 2 into 3x into 16. Then ఇంకొక స్టెప్ రాయండి. 25 here x square plus y square minus 4x, x square plus y square minus 4x plus 6y plus 4 plus 9 plus 13. And right hand side we have ab whole square, where a equal to 3 and b equal to x square, that is 9x square plus 16y square plus 16 means 256, 16 square equal to 256 minus 2 3s are 6, 6 4s are 24, that is 24xy, 2 4s are 8, 16, 2 4s are 8, 18 into 16 అంటే 16 8s are 128 y, 2 3s are 6, 16 6 are 96 x. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. ప్లస్ ఉన్న టర్మ్ మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. సో 25x స్క్వేర్ మల్టిప్లై చేస్తున్నాం. 25 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 25x స్క్వేర్, 25 ఇంటూ వై స్క్వేర్ 25y స్క్వేర్, 25 ఇంటూ 4x మైనస్ 100x, 25 ఇంటూ 6y అంటే 25 ఇంటూ 6 150y
and 25 into 13, 325. And left hand side is 9x square minus 16y square minus 256 plus 24xy plus 128y minus 96x equal to 0. So same terms ni subtract చేయండి. 25x square 9y square, so 16x square. 25y square minus 16y square 9y square minus 100x minus 96x 196x 158 plus 128 150 plus 128 250 plus 278 278y here plus 325 minus 256 44 plus 25 969 equal to 0. This is the standard form of the parabola. And ఇక్కడ ఒక టర్మ్ మర్చిపోయాము చూడండి 24xy ఈక్వల్ టు 0. మళ్ళీ ఒకసారి రాయండి 16x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 24xy minus 196x plus 278y plus 69 equal to 0. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకేమైనా రాకపోతే చెప్దాం. 9th వన్ చెప్పాము అండ్ 4th వన్ చెప్పాము. అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఒకసారి ట్రై చేయండి. ఏమైనా రాకపోతే అడగండి, మళ్ళీ చెప్తున్నాం.